సో గీత యూనివర్సిటీ కబ్జాలకు సంబంధించి మనతో పాటు రజనీ గారు ఉన్నారు, స్థానికులు. సో ఎట్లా చూడొచ్చు మేడం? ఎందుకంటే 25 ఎకరాలు ఉండేటువంటి గీతం యూనివర్సిటీ ఇప్పుడు కబ్జాలతోటి ఆల్మోస్ట్ 110 ఎకరాలకు డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ అయినటువంటి పరిస్థితులు ఉంది. ఒక ఎంపీ ప్రజాప్రతినిధిగా అతను ఈసారి పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ కబ్జాల భాగోతాన్ని? గీతం యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే గతంలో మనం చాలాసార్లు చాలా వార్తల్లో కూడా చూసాం, స్థానికులకు కూడా మాకు కూడా తెలుసు. గతంలో ఆయన తాతగారు ఉండేటప్పటి నుంచి కూడా గీతం యూనివర్సిటీ అలాగ వాళ్ళ ప్రభుత్వంలో పెంచుకుంటూ దాదాపు 100-110 ఎకరాల వరకు పెంచి ఈరోజు ఆ ఒక సైట్ వాల్యూ దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుంది. ఎవరైనా మర్యాదల్ని గౌరవాలని వారసత్వంగా తీసుకుంటారు, కానీ ఈయనైతే మాత్రం కబ్జాలని వారసత్వంగా తీసుకొని ఈరోజు గీతం యూనివర్సిటీ నడుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు కానీ ఇదే మళ్ళీ మనకు వైశాఖకి ఎంపీగా వస్తే మాకు కొంచెం ఎక్కువ భూ కబ్జాలకి పాల్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు చెప్పాల్సినటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి, సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తాడు మేడం? ఇలాంటి కబ్జాలు చేసిన వాడు రేపు విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాల్సినటువంటి ఒక యూనివర్సిటీ, సో ఎట్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఇప్పటికే గీత యూనివర్సిటీలో కొన్ని డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళని చూసి, ఓనర్లను చూసి వాళ్ళు కూడా మారిపోతున్నారా, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందా యూనివర్సిటీ వల్ల? అవును సార్, గీతం అంటేనే ఒక పాష్ కల్చర్, ఒక గంజాయి స్థావరంగా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా గీతం యూనివర్సిటీలోనే ఎక్కువ గంజాయి అన్న మాట వినిపిస్తుంది. అది గీతం యూనివర్సిటీయో గంజాయి యూనివర్సిటీయో తెలియనట్టు అటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గీతం యూనివర్సిటీలోనే ఇలాంటి గంజాయి కానీ, ఇలాంటి ల్యాండ్ మాఫియా కానీ ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళు కూడా భవిష్యత్తులో మేము కూడా ఇలాంటి పనులు చేస్తేనే వాళ్ళ పెద్దలు అవుతామనేసి మన విద్యార్థులు కూడా అనుకొని ఆ మార్గంలో వెళ్ళే ఒక అవకాశం కూడా, చెడు మార్గంలో వెళ్ళే అవకాశం కూడా ఉంది. అసలు చాలా తెలివివంతులు, అంటే కబ్జాలు ఎవరు చేశారు, దొంగ పనులు ఎవరు చేశారని ఈజీగా గుర్తించి పక్కన పెట్టారు. ఈసారి అట్లాగే ఉండబోతోందా? సో ఎందుకంటే వాళ్ళ మామని తీసుకొస్తున్నాడు, ఇంకెవరెవరినో తీసుకొచ్చి కూడా ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజులు కూడా క్యాంపెయినింగ్ చూసాము. సో వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళ అల్లుడిలాగా మారాలని బాలకృష్ణ చెప్పబోతున్నాడా, లేకపోతే వాళ్ళ పెద్దనాన్న మా అబ్బాయిలాగా కబ్జాలు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు? క్యాంపెయిన్లు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్పినా విశాఖ ప్రజలైతే చాలా తెలివైన వాళ్ళండి. అభివృద్ధి ఎవరు చేస్తారు, రేపు రానున్న కాలంలో విశాఖ ఏ వ్యక్తి ఆధ్వర్యంలో ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుంది అనేది అందరూ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూశారు. ఈరోజు విశాఖ చూస్తే రోడ్స్ కానీ, మన బీచ్ వ్యూస్ కానీ, లేకపోతే రేపు రానున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, ఒక డేటా సెంటర్ వచ్చిందంటే ఇక్కడ రానున్న కాలంలో అనేక ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. అదంతా కూడా విశాఖ ప్రజలు విజ్ఞానవంతులు, వివేకవంతులు కాబట్టి అందరూ గమనించారు. గతంలో ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టు చేస్తే ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు మాత్రం లేరు. అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఒక విద్యావంతురాలని, ఒక వివేకవంతురాలని, గతంలో అనుభవం ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఎన్నుకోవడానికైతే విశాఖ ప్రజలు రెడీగా ఉన్నారు. కబ్జాలకు సంబంధించి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి స్థానికులు పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఓటుతోటే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఒరిజినలిస్ట్ రమేష్తో రాజ్ కుమార్, భీముల నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.